హాయ్ ఫ్రెండ్స్, ఇక మా గోడికుడి చెట్లు అని చూపించినాం కదా. గోడికుడి చెట్లు అయితే ఇక మొత్తం ఇలా అయినవి. మొన్న గాడుపు దువారం అంటే కొంచెం గాడుపు దువారం రాలేదు. మేము కాయలు కోసుకొని ఇంట్లోకి పోయేసరికి మనుషులు కొట్టుకుపోయేంత వచ్చింది. చెట్లు అయితే చూడండి, ఇక మొత్తం వేర్లతో సహా లేచిపోయినవి. అన్నీ ఇట్లా అడ్డం పడ్డవి. ఇవి లేసుడు కష్టమే. ఈ చెట్లు అయితే ఇలా ఉన్న చేతికి వచ్చి ఇక కాయలు కోసుకునే టైంకి వారం 10 రోజులు అయితే అనుకోబట్టి మంచిగా ఉన్నవి అనుకుంటే ఇలానైతే అయినాయి. ఇవైతే కూరదోస చెట్లు అండి. కాలువ కూరదోస చెట్లు పెట్టినాం. గాడుపుకి అయితే అల్లి బిల్లు అయినవి చూడండి. ఇక మొత్తం ఎట్లున్నదో మొత్తం గాడుపుకు తిర్రమర్ర అయినాయి తీగలని. ఈ కూరదోసలల్లో ఇక ఎలుకలు సుతా అలవాటు అయిపోయినవి. ఎలుక బొక్కలు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నావో. పాములు సుత వండుకుంటే ఈ చెట్లలో, దోస చెట్లు అలసంద చెట్లలో పాములు సుత ఉంటుంది. మా పిల్ల అయితే పొలం కోత అయింది. ఇటైతే అత్తలే తోటకెళ్ళి తనైతే తీసుకొచ్చి 2-3 సార్లు ఇటు వదిలిపెట్టినా ఉంటలేదు. మరి మా తోట పరిస్థితి అయితే ఇలా అయింది. గాడుపు ద్వారం చేయబట్టిదే మాకు చాలా చేతికి వచ్చే మోపుకు కాయలు మస్తు ఆగమైపోయినవి. బాయ్ మరి.